హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు రజిత వ్లాగ్స్. ఈరోజు అయితే నేను 1 kg మటన్ కర్రీ అయితే వండుతున్నాను. మటన్ కర్రీ నా ప్రాసెస్లో ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం రండి. మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మటన్ కర్రీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, ఒక 2-3 అయితే 4-5 వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ధనియాలు అయితే వేపి పెట్టుకున్నాను. ఇందులో లవంగాలు, యాలకులు, సాజీరా, దాచిన చెక్క అయితే వేసి మిక్సీ అయితే పట్టుకుంటాను. 1 kgకి ఈ ఆనియన్స్, ఈ మిర్చి, పుదీనా అయితే సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటేనైతే తీయగా వస్తుంది, అందుకని నేను ఒకటే ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేద్దాం వండడం. ఇంకా మటన్ కర్రీ ఎలా ఉంటుందో చూడండి, నా స్టైల్లో చేస్తాను. మటన్ కర్రీకి ఇంకా నేను బౌల్స్ ఏదైతే పెట్టేశాను, ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుందాం. ఇంకా 1 kgకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 kgకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వీటెక్కిపోయింది. 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. అయితే ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా వేపుకోవాలి, పచ్చిమిర్చి ఆనియన్స్ని. మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా మూత అయితే తీసి చూసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి ఆనియన్స్. ఇంకొక 1 minute అయితే వేగాలి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా, ఒక టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. ఇది మంచిగా వేపుకోవాలి. పసుపు కూడా కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట. పసుపు వేసాను కదా. ఇప్పుడైతే 1 kgకి సరిపడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచి ఇట్లా వేగిపోవాలి మొత్తం బ్రౌన్ కలర్లో, లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది అయితే వస్తుంది. ఇలా మంచిగా కలుపుకుంటూ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో. ఒక 1/2 minute అయితే మనం మూత పెట్టేసుకుందాం. సరే, మూత అయితే తీసి చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా వరకు ఇలా మగ్గిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. గిన్నె కంటుకుంది కదా, ఇలా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు. పుదీనా కూడా చాలా బాగా మగ్గిపోయింది ఇంకా ఆయిల్లో. ఇప్పుడైతే మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా 1 kg మటన్, ఆ మటన్ అయితే ఇంకా ఇందులోకి వేసేసుకుందాం. ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట దీన్ని. మూత అయితే చూసుకుందాం ఒకసారి. మంచిగా కలుపుకోవాలి. మటన్లో వాటర్ వస్తాయి కదా, వాటర్ అనేది ఎగ్గిపోయేంత వరకు అయితే ఇలానే కలుపుకుంటూ మూత అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఇంకొక 1 minute వరకు అయితే వాటర్ ఎగ్గిపోతాయి. ఇంకా అప్పటి వరకు అయితే నేను ఇలానే ఉంచుకుంటాను. ఇంకా మూత పెట్టేద్దాం. ఒక్కసారి అయితే మూత తీసి చూసుకుందాం. ఇంకా మటన్లో ఇంకా ఆయిల్ అనేది అయితే ఇలానే ఉంది. ఇంకొక 1 minute వరకు అయితే ఆయిల్ మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే ఇలానే వదిలిపెట్టేయాలి. ఇంకొక 1/2 minute అయితే ఇలానే వదిలిపెట్టేద్దాం. ఇంకా వాటర్ ఇంకిపోయేంత వరకు మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. ఇంకా కలుపుకుందాం మంచిగా. ఇది లేత మటన్ అన్నమాట, అందుకే ఇంకా వాటర్ అలానే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటాను. నేను 1 kgకి అయితే 3 స్పూన్స్ కారం అయితే వేసుకుంటాను. ఇప్పుడు కూడా సేమ్ అలాగే వేస్తున్నాను. 3 స్పూన్స్ కారం, మటన్కు 1 kgకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను కారంలో సాల్ట్ కలపను, అందుకోసమని కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ పడుద్ది నాకు.
ఉప్పు కారం వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ అయితే కలుపుకుంటూ ఉంచుకోవాలి వాటర్ వేయకముందు. ఎందుకంటే ఉప్పు కారం అనేది ఈ పీసెస్కి మంచిగా పట్టుద్ది అన్నమాట. అందుకోసమని మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే కలుపుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుందాం. 1 కేజీ మటన్లోకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ధనియాలు అయితే ఇలా వేపుకున్నాను. ఒక 2 ఇలాచీ అయితే వేసుకున్నాను. కొంచెం చాజీర అయితే వేసుకుందాము. ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు ఒక 4 అయితే వేసుకుంటున్నాను. లవంగాలు ఒక 8 అయితే వేసుకుంటున్నాము. ఘాటు పిల్లలు కొంచెం ఎక్కువ తినరు, అందుకోసమనే తక్కువ వేస్తున్నాను లవంగాలు అయితే నేను. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత ఇదైతే పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఎల్లుల్లిపాయలు అనేది ఇందులోనే పౌడర్లోనే వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. మసాలా ఇట్లా బాగుంటుంది, ఇట్లా చిక్కగా వస్తుంది కర్రీస్ కూడా. ఒకసారి మసాలా పౌడర్లో మీరు లాస్ట్ టైంలో ఎల్లిపాయలు వేసి అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మసాలా టేస్ట్. మటన్లో ఇంకా చూడండి వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా ఎగ్గిపోయాయి. ఇంకా చూడండి ఇలా అయిపోయింది వాటర్ చూడండి, వాటర్ అసలు కంప్లీట్గా లేవు ఇంకా మటన్లో. ఇలా ఎగ్గిపోవాలన్నమాట మొత్తం వాటర్. ఇప్పుడు ఇంకొక హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకొని ఇంకా వాటర్ అనేది మనకు సరిపోయేంత వాటర్ వేసుకోవాలి మటన్లో ఉడకడానికి. ఒక్కసారి అయితే మూత తీసి అయితే చూసుకుందాం. ఇంకా మటన్ అయితే ఇంకా ఆయిల్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది చూడండి. వాటర్ లేకుండానైతే ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా అయితే ఉంచేసుకున్నాను. ఇంకా ఉప్పు కారం అనేది తీసేసి మంచిగా పట్టుకుంది. ఇంకా ఇప్పుడైతే మనకు మటన్ ఉడికేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. మనకు గ్రేవీ కావాలనుకునేవారు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, గ్రేవీ తక్కువ కావాలనుకునేవారు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగానైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. రేపు మండే కదా, ఇంకా ఎవరు తినరు. ఇది ఆల్రెడీ మార్నింగ్ పప్పుచారు వేసాను కాబట్టి ఇంకనైతే నేను ఉడికేంత వరకు అయితే వాటర్ వేసుకున్నాను అంతే. ఇంకా మాకు గ్రేవీ మామూలుగా ఉంటే సరిపోతుంది. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం, మటన్ ఉడికించుకుందాం. ఇంకా ఒక్కసారి అయితే మూత తీసి చూసుకున్నాం. ఇంకా మటన్ అయితే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం ఉడకాలి మటను. మూత అయితే పెట్టేసుకుందాం ఇంకొక 2 నిమిషాలు. మటన్ అయితే ఇలా ఉడికిపోతుంది. ఇంకా మటన్ ఎంతవరకు ఉడికింది అనేది ఒకసారి అయితే తీసి అయితే చూసుకుందాం. ఇంకా వాటర్లో వేసి ఉడికిందా లేదా అయితే టెస్ట్ చేస్తాం. కర్రీ అయితే అయిందో లేదో చూద్దాం. కర్రీ అయితే ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా పీస్ అయితే ఒకటి వాటర్లో వేసి అయితే చూసుకుందాం. మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించాను కదా మసాలా దంచి పెట్టుకున్నాను, మిక్సీ ఖరాబ్ అయిపోయింది. ఇంకా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర మసాలా వేసాను కదా, మంచిగా కలుపుకొని అయితే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయినట్టే. ఇంకా మామూలుగా గ్రేవీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను. మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము, ఒక 1 మినిట్ మూత పెట్టి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా సూపర్గా వచ్చింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఓకే, ఈ మటన్ కర్రీ నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఈ పీస్ అంటే చాలా ఇష్టం. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు.
ఓకే ఫ్రెండ్స్ బాయ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వేడి వేడి ఉంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఈవినింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్ బాయ్.